ఎత్తని చెప్పేసావు, ఏది అని ప్రశ్నించావు, సమాధానం తత్తు. బాగుందండి. ఏది అంటే సమాధానం అదిట. ఎక్కడైనా ఉందా? వేదం ఉన్నదే, భలే చమత్కారే. అందుకని ఎత్ కహ అనే శబ్దానికి వేదం తత్ అని అర్థమిచ్చింది. అందుకే తత్ సవితుర్వరేణ్యం అని మనం చెప్పుకుంటున్నాం. ఈ తత్ అనే శబ్దాన్ని పుంలింగంలో చెప్తే సహ అన్నాం, స్త్రీలింగంలో చెప్తే సా అన్నాం. మొత్తానికి తత్తే ఎత్తు వల్ల కహ వల్ల మనకి తేలిన విషయం కనుక ఎత్తని కహ అని ప్రారంభించి తత్ అని తేల్చాం. తత్ అంటే అది. దానితో వేదం తృప్తిపడిపోయింది. ఎవడు అంటే అది, ఏది అంటే అది. ఇది సమాధానమానా? కానీ అదే సమాధానం అంట. ఎందుకంటే అది ఇది అని నువ్వు వర్ణించావు అంటే నీ మాటకు అందిపోయింది కదా, నీ మనసుకు అందిపోయింది కదా. ఇలా నీ మాటకి నీ మనసుకి ఏది అందిపోయిందో అది కాదు అది. మరి విష్ణువుని కృష్ణుణ్ణి శివుణ్ణి కూడా మాటతో వర్ణించాం కదండి అంటే అది నువ్వు కొంతమేరకు దాని యందు ఆసక్తికి సాధనకి తెచ్చుకున్నావే కానీ అది అందులో ఇమడదు. దాన్ని పట్టుకుని వెడుతూ ఉంటే ఇంకా అది ఇది ఏది అనకుండా అదే నువ్వు కూర్చుంటావు. అందుకే ఇక్కడ కహా శబ్దానికి అక్కడ దాకా వచ్చింది. అందుకు కస్మై సా కస్మై ప్రేమ రూప అనే సూత్రంలో కస్మై ఎవడికి, ఆ ఎవడు అనబడేటువంటి ఆ పరతత్వం పట్ల ప్రేమ రూప అది అనమాట. కనుక కస్మై అనే శబ్దం పరబ్రహ్మవాచకము. అది కం బ్రహ్మ అని కూడా అన్నారు. కశబ్దం బ్రహ్మకు వాడబడింది. బ్రహ్మ అంటే ఇక్కడ పరబ్రహ్మ అని అర్థం. ఆ సర్వవ్యాపకమైన బ్రహ్మమే కహ. ఆయన పట్ల ఉండే ప్రేమ ఏదైతే ఉందో దానిని కస్మై ప్రేమ రూప. ఆ ప్రేమ మామూలుది కాదు, పరమ ప్రేమ రూప. ఇప్పుడు ఇన్ని అర్థములు మనం చెప్పుకోవడం జరిగింది. భక్తి సూత్రాల రచనలో సాండిల్యుడు ఒకడు ఉన్నాడు. ఆయన సా పరానురక్తి ఈశ్వరే అన్నారు. ఇదే మాట ఆయన తిప్పాడు. సాత్వస్విని పరమ ప్రేమ రూప అని అంటే ఆయన సా పర అనురక్తి ఈశ్వరే అన్నాడు. ఈశ్వరే అని తేల్చాడు ఆయన. ఈశ్వరుని యందు అంటే ఈయనెవడో శైవుడేమో అనుకుంటాం. కాదు, ఈశ్వరుడు అంటే ఎవ్వని చేజనించ జగమెవ్వని లోపల ఉండి లీనమై ఎవ్వని యందుడిందు పరమేశ్వరుడెవ్వడు ఈశ్వరునే శరణంబు వేడదని గుర్తుంది కదా. అక్కడ ఈశ్వరుడు అంటే సర్వశాసకుడు, సృష్టి స్థితి లయకారకుడు. ఆ గజేంద్రుడు కూడా ఎవ్వని చేజరించి ఇలా ఎవ్వని ఆయనకు నమస్కారం అన్నాడు. ఎవడో ఆయనకు నమస్కారం. ఎంత చక్కగా చెప్పేశాడండి మహానుభావుడు. పుష్పదంతుడు చక్కగా చెప్తాడు. తవతత్వం న జానామి కీదృశోసి మహేశ్వర యాదృశేషు మహాదేవ తాదృశాయ నమో నమః. ఓ మహేశ్వర, నీ తత్వం ఎలాంటిదో తెలీదు, ఎలాంటిదో అలాంటిది నీ తత్వానికి నమస్కారం అన్నాడు. ఎంత చక్కగా చెప్పాడు ఆయన. మనం తెలుసుకోగలమా? కనుక కస్మై అనేది అనిర్వచనీయమైన పరమాత్మ యందు ఉన్నటువంటి ప్రేమస్వరూపమే అది పరమ ప్రేమ అని వివరించుతూ అది అమృతస్వరూపాచ. చ అంటే మరియు అని అర్థం అనమాట. మరియు ఎందుకు చెప్పాడు? ప్రేమ రూప అన్నాడు గనక అది పరమ ప్రేమ రూప మరియు అమృత రూప. చాలా చక్కటి మాట అండి. భక్తియే అమృత రూపాట. సాధారణంగా ఈ మాట సాధకులు ఎవ్వరూ ఆ మాట చెప్పరండి. సాధన వల్ల అమృతం, కానీ సాధన అమృతం అవుతుందా అంటే ఎక్కడైనా? యజ్ఞములు చేస్తే అమృతం లభిస్తుందిట. ఎక్కడ? స్వర్గలోకంలో. ఎప్పుడు? యజ్ఞములు చేస్తే. కానీ యజ్ఞమే అమృతము అని ఎవరైనా అన్నారా? యజ్ఞము చెయ్యగా దొరికినది అమృతం తప్ప యజ్ఞమే అమృతం ఎలా అయింది అంటే కర్మల వల్ల లభించేది అమృతము అని మనం అంటున్నాం. కానీ కర్మయే అమృతం అనట్లేదు. అలాగే జ్ఞాన విచారణ చెయ్యగా జ్ఞాన మార్గం చెయ్యగా పరమాత్మ లభిస్తాడు. అప్పుడు జ్ఞానము అనే మాట సాధన స్థితిలో జ్ఞానము అని చెప్పబడుతున్నది, సిద్ధస్థితిలో జ్ఞానము అని చెప్పబడుతున్నది. కానీ సిద్ధస్థితిలో జ్ఞానము అక్కడ అమృతము అని చెప్పబడుతున్నది. కనుక ఇక్కడ కూడా భక్తి గురించి సిద్ధస్థితిలో ఉన్న భక్తి గురించి చెప్తున్నాడు, సాధన స్థితిలో ఉన్న భక్తి గురించి నేను చెప్పడం లేదు. సాధన స్థితి అంటే మళ్ళీ ఇక్కడ విశేషం కొంచెం ఆలోచిద్దాం. సాధన స్థితిలో కూడా భక్తి అమృతమే, అది ఎలాగో తేల్చుతాం ఇప్పుడు. అయితే ఇక్కడ మనం ముఖ్యంగా ఈ అమృత అనే తత్వం గురించి చాలా చక్కగా తెలుసుకోవాలి. పరమ ప్రేమ రూప ఒట్టి ప్రేమ కాదండి, ఇది అమృతం. అయితే మరి మన ప్రేమలు అమృతం కావు అని తేలిపోయింది. ఇది పరమ ప్రేమ రూప. సృష్టిలో కూడా మనం ఒకదాన్ని స్వార్థరహితంగా ప్రేమించవచ్చు, స్వలాభం చూడకుండా ప్రేమించవచ్చు. కానీ అలా ప్రేమించే నీకు అమృతత్వం లేదు, నువ్వు దేన్ని ప్రేమిస్తున్నావో దానికే అమృతత్వం లేదు. మరి ఈ ప్రేమకు మాత్రం అమృతత్వం ఉంటుందా? దానికి ఉండదు. కనుక ఇక్కడ అమృతత్వం దేనిది? ఆ పరమాత్మది. ఆ పరమాత్మ పట్ల నువ్వు చేసే సాధన కూడా భక్తి కూడా అమృతమై కూర్చుంది. ఇది అమృతమే, అది అమృతమే. అయితే ఇక్కడ సిద్ధస్థితికి సంబంధించిన భక్తికే అమృతము అని చెప్పుకోవాలి. ఎందుకంటే భక్తి వల్ల మోక్షం కాదు, భక్తియే మోక్షం. ఇది గొప్ప విశేషం. కర్మ వల్ల మోక్షమో జ్ఞాన విచారణ వల్ల మోక్షమో అనుకునే వాళ్ళు ఉండొచ్చు, కానీ భక్తి వల్ల మోక్షం కాదు, భక్తియే మోక్షము.
అయితే మనందరం భక్తులు కదా, మనందరం ముక్తులమా అంటే పరమ ప్రేమ రూప అయిన భక్తి. అందుకే భక్తి యొక్క బహిరంగ స్వరూపం పరమ ప్రేమ రూప, భక్తి యొక్క అంతరంగ స్వరూపం అమృత స్వరూప. అది దాని అంతరంగ అమృత స్వరూప. అది ఎలాగో అంటే మీకు పటిక బెల్లం చూపించాం. పటిక బెల్ల యొక్క బహిరంగ స్వరూపం తెల్లగా గుండ్రంగా ఉంది, లేదా వాడు ఎలా కట్ చేస్తే అలా కనిపిస్తుంది. కొందరు పలకగా, కొందరు గుండ్రంగా చేయవచ్చు. కనుక పటిక బెల్లం యొక్క బహిరంగ స్వరూపం గుండ్రంగా తెల్లగా ఉంది, పటిక యొక్క అంతరంగ స్వరూపం తీయగా ఉంది. అవునా కదా? అదే భక్తి యొక్క బహిరంగ స్వరూపం ప్రేమ, భక్తి యొక్క అంతరంగ స్వరూపం అమృతం. అది ఇక్కడ చెప్పబడుతున్నది. భక్త అమృతం. అమృతం అనే మాటకి ఎన్నెన్ని అర్థములు ఉన్నాయో ఇక్కడ చూద్దాం. అయితే లోకంలో ఉన్న అమృతాలు లాంటిది కాదది. అందుకే దీనికి పరమ ప్రేమ రూప అనే మాటని పరమశబ్దం అమృతానికి కూడా తీసుకోవాలి. పరమామృతము అని కూడా అనుకోవచ్చు. పరమమైన అమృతం ఇది. లోకంలో మనం ఏ చిన్నపాటి ఆనందాన్ని అనుభవించిన అమృతంలా ఉందండి అని అంటూ ఉంటాం. ఎవడ భోజనం పెట్టా అమృతంలా ఉందండి అని. వీడికి అమృతం తెలియదు కనుక ఇదే అమృతం అనుకుంటున్నాడు. కానీ అమృతంలా ఉన్నందని భావమే కొంతసేపటికి మృతమైపోతుంది. మరి ఇది అమృతం ఎలా అవుతున్నది? కనుక అమృతము అనే మాటే శాశ్వతమైన ఉనికి అని అర్థం చెప్తున్నది. అయితే యజ్ఞముల ద్వారా లభించే స్వర్గాది సుఖాలకు కూడా అమృతం అనే అర్థం మనకు కనిపిస్తుంది శాస్త్రం. వాటికి ఎందుకు అమృతము అన్నారంటే అనుభవిస్తున్నంత కాలం సుఖంగా ఉంటుంది కనుక సుఖం కలిగించడం అమృతం యొక్క లక్షణం. కనుక అమృతము అనే దాన్ని ఆనందానికి కూడా వాడతాం మనం. ఆనందానికి అమృత శబ్దాన్ని వాడతాం. అయితే ఇది అమృతమా అంటే ఈ లోకంలో మనం పొందే సుఖాల కంటే పరలోకంలో పొందేటువంటి సుఖాలు కొంచెం ఎక్కువ కావచ్చు, కానీ వాటికి శాశ్వతమైన ఉనికి లేదు. కనుక ఇది అమృత శబ్దం పైలోకాల్లో దొరికే సుఖం లాంటి సుఖం కాదు భక్తి అనేది అని చెప్పేసింది. అలాగే ఇహలోకాల్లో దొరికేటువంటి సుఖం లాంటి సుఖము కాదు, ఇహపరాలకు అతీతమైనటువంటి దివ్య సుఖము. ఇది భక్తి యొక్క స్వరూపం. అయితే ఈ మాట గురించి కొంచెం శాస్త్రంలో బాగా చర్చ చేసిన వాళ్ళు కానీ కూర్చుంటే కొన్ని ప్రశ్నలు పుడతాయి. ఆ చర్చ చేయని వాళ్ళకి ఇదే కొత్త అయితే నేను చెప్పబోయే వివరణ తలనొప్పి కూడా ఇవ్వచ్చు. కానీ శాస్త్రం కాస్త పరిచయం ఉన్నవాళ్ళు, కాస్త ఉపనిషత్తులు భగవద్గీత ఇత్యాదులు చదువుకున్న వాళ్ళు, అయ్యా ఈ లోక సుఖములు పైలోక సుఖములు యందు కూడా విరక్తి అనేది జ్ఞాన మార్గంలో సాధన స్థితిలోనే చెప్పారు. ఇహలోక పరలోక సుఖముల యందు వైరాగ్యం ఉండుట అని. ఎందుకంటే ఇహలోక సుఖములు మృత లక్షణము కలిగినవే, పరలోక సుఖములు మృత లక్షణము కలిగినవే. ఈ వైరాగ్య లక్షణం తర్వాత సూత్రాల్లో కూడా చెప్తాడు నారదుడు. దేనిని కోరుకోడు, దేన్ని వాంఛించడు అన్నప్పుడు ఈ లోక సుఖాలు పైలోక సుఖాలు కూడా వాడికి వాంఛలు. అది వైరాగ్యంలోనే వస్తున్నప్పుడు మరి భక్తిలో నుండేటువంటిది ఇతరమేవి కోరడు అని ప్రత్యేకించి చెప్పనప్పుడు దీనికి దానికి ఏమిటయ్యా తేడా అంటే, సాధన దశలో వైరాగ్యాన్ని అపర వైరాగ్యం అని అంటారు, సిద్ధ దశలో కలిగేదాన్ని పరవైరాగ్యం అని అంటారు. పరవైరాగ్యం అంటే అర్థం ఇక్కడ వీడు సాధన చేస్తూ ఇది వృధా, నిత్యానిత్య వస్తు వివేకం చేత ఇది వృధా, ఇది పనికిరాంది, ఈ సుఖము వృధాయే ఆ సుఖము వృధాయే కనుక రెండింటిని కోరను అని అనుకుంటూ ఉంటాడు వీడు ఇక్కడ సాధన చేస్తున్నంతకాలం. కానీ సిద్ధి లభించాక ఇది వృధా ఇది వృధా అని అనుకోడు. ఇది పనికిమాలిందండి ఇది పనికిమాలిందని ఎప్పుడు అనుకుంటాడు? అదంటూ పట్టుకుంటే కదా అనుకుంటాడు. అసలు దాని స్పృహే లేదు, దాని చింతనే లేదు వాడికి. కనుక ఇది అశాశ్వతము ఇది అశాశ్వతము అని అనుకునే అవసరమే లేదు వాడికి. ఆ స్థితిలో మరొక దాని యందు దృష్టే పోదు. ఆ స్థితి అమృతము అని చెప్పబడుతున్నది ఇక్కడ. అంతేగాని ఇక్కడ వైరాగ్యంలో చెప్పినటువంటి అమృతం కాదు. అటువంటి ఆ పరమమైనటువంటి శాశ్వతమైన ఉనికి ఉన్నటువంటిది. ఇక సాధన దశలోనే భక్తి సాధన సిద్ధ, ఇది చాలామంది ప్రశ్న. భక్తి వల్ల భగవంతుడా అంటే భక్తిలో మళ్ళీ సాధన భక్తి సిద్ధ భక్తి ఉందండి. మనకి అనేక విషయాల్లో యోగమే మోక్షం అని ఎవడు అనలేదు, కర్మయే మోక్షం అనలేదు. కానీ ఒక్క రెండింటికి మాత్రం ఇదే మోక్షం అన్నారండి. దేనికి? జ్ఞానమే మోక్షం అన్నది ఉంది, భక్తియే మోక్షం ఉంది, రెండింటికే ఉన్నది. విచారణ మార్గంలో ఉన్న వాళ్ళకి మాట గట్టిగా తెలుస్తుంది. జ్ఞానమే మోక్షం అన్నారు, భక్తియే మోక్షం అన్నారు అంటే జ్ఞానమేదో భక్తి అదే, ఇది రెండు కైవల్యమే. అయితే జ్ఞానానికి కూడా రెండు దశలు ఉన్నాయి. పరోక్ష జ్ఞానం అపరోక్ష జ్ఞానం అని రెండు చెప్తున్నాయి. పరోక్ష జ్ఞానం అంటే శాస్త్ర చర్చలు చేస్తూ తత్వమసి అహం బ్రహ్మాస్మి మొదలైన మహావాక్య శ్రవణాలు చేస్తూ ఈ శాస్త్ర చర్చలు చేస్తున్నటువంటి అప్పుడు బ్రహ్మం గురించి ఒక అవగాహన ఏర్పడుతుంది. ఇదంతా పరోక్ష జ్ఞానం. అలాగే భక్తి కూడా భగవంతుడి గురించి తెలుసుకోవడానికి సాధన చేస్తున్నంత కాలము అది కూడా సాధన భక్తిగానే చెప్పబడుతుంది. అయితే జ్ఞానంలో పరోక్ష జ్ఞానం తర్వాత వచ్చేది అపరోక్ష జ్ఞానం.
అపరోక్ష జ్ఞానం అంటే సర్వము పరబ్రహ్మమయమే, చివరికి నేనది కూడా లేదు అని కరిగిపోతుంది. అప్పుడు ఇంక వాడికి అంతటా ఒకటే బ్రహ్మము, అప్పుడు జీవేశ్వర అభేదం వస్తుంది. అది అపరోక్ష జ్ఞానము అని చెప్పబడుతుంది. అయితే జ్ఞానము యందు ఉన్నదే ఒక అవస్థ ఉంది జ్ఞానంలో. అదేమిటంటే విచారణ చేసేటప్పుడు తల వేడుకుతుంది. బ్రహ్మము నేను ఒకటేట. ఎలా అవుతామండి? ఈశ్వరుడు అంటే ఏమిటి, నేనంటే ఏమిటి, నేను పరిమితుడిని, ఆయన అపరిమితుడు ఏమిటి అంటే, నువ్వు పరిమితంలో కూర్చుని అనుకుంటున్నంత కాలం భేదం ఉంది. నువ్వు పరిమితం కాదురా, అందులో ఉన్నటువంటి అపరిమితం చైతన్యం ఆత్మవస్తువు నేనే అని చెప్తున్నాడు. ఇది ఎప్పుడు తెలిసింది? విచారణ చేసి పరోక్ష జ్ఞానం సంపాదించి సాధనలు చెయ్యగా తెలిసింది. కానీ ఈ పరోక్ష జ్ఞానం చేస్తున్నంతకాలం నీకు బుర్ర హీట్ ఎక్కిందా లేదా, ఏమైనా సుఖం ఉందా? ఒకడు చెప్తూ ఉంటాడు, అర్థమైనట్టే అర్థమవుతుంది, పక్కకు పోతూ ఉంటుంది. అబ్బో మళ్ళీ ఉపనిషత్తు తీయడం సూత్రం, లాభం లేదు. అంటే పరోక్ష జ్ఞానం చేస్తున్నంత కాలం, సాధన చేస్తున్నంతకాలం వేడుందా లేదా? అది సిద్ధించే అమృతం అనే మాట దేవుడు ఎరుగు. కానీ ముందు మాత్రం పడేది అవస్తుంది కదా. కానీ భక్తి ఒక్కటే సాధన చేస్తున్నప్పుడు తీయగా ఉంటుంది, సిద్ధావస్థలో తీయదనం ఎలాగో ఉందో అది వదిలేద్దాం. సాధన చేస్తున్నప్పుడు ఎంత తీయగా ఉందంటే చూడండి, దేనిలో పరమ ప్రేమ అయిన భక్తిలో నేను చెప్పేది. అంతేగాని ఇందాక నామస్మరణ చేస్తూ ఉన్న వాడికి తీయదనం తెలియకపోవచ్చు. దాని భక్తి మీద కంప్లైంట్ చేయొద్దు వాడికి, ఎందుకంటే ప్రేమ లేదు వాడికి. ప్రేమతో రామ 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 అనేవాడు 108 చేసినా 1000 చేసినా లెక్కెట్టుకోడు కదండి. ఆ ప్రేమ లేనప్పుడు 108 ఎప్పుడు అవుతాయో, ఇటు వాచి ఇటు తావళం తిరుగుతూ ఉంటుంది. అటువంటిప్పుడు ఈ సాధన కూడా దుఃఖమే. ఎందుకంటే సృష్టిలో ఏదైనా కష్టిస్తే కానీ సుఖం రాదు. కానీ భక్తిలో సాధన చేస్తున్నప్పుడు సుఖమే, సిద్ధిలోనూ సుఖమే. అందుకే అమృత స్వరూపాచ అనడంలో సాధనలోనూ అమృతమే, సిద్ధిలోనూ అమృతమే అని చెప్తున్నాడు ఇక్కడ. సాధన ఆనందాన్ని ఇస్తుంది. అమృతం అంటే ఆనందం అని అర్థం చెప్పుకున్నాం కదా. ఆ సాధన ఆనందంగా ఉంటుంది. భక్తుడు భగవంతుడిని పూజ చేసే విధానం మనం పరిశీలిస్తే భక్తుడికి విసుగుండదండి. ఎందుకంటే ప్రేమతో చేస్తున్నాడు, విసుక్కోడు. అందువల్ల వాడికి ఎప్పుడు తెల్లారుతుందో, ఎప్పుడు పూజ చేస్తావా అనుకుంటాడు. మీ అభిప్రాయాలను, సూచనలను మాకు తెలియజేయాల్సిన చిరునామా భక్తి టీవీ, కేర్ ఆఫ్ రచన టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్, రోడ్ నెంబర్ 92, జూబ్లీ హిల్స్, హైదరాబాద్ 5,96,000. మా ఇమెయిల్ ఐడి bhaktihyd@gmail.com. మా వెబ్సైట్ www.bhaktitv.org. ఫోన్ నెంబర్ 901012222333.